టీఆర్ఎస్ పార్టీ స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ ఆమీర్ కార్యకర్తలను కోరారు. బోధన్ పట్టణంలోని ఆప్నా ఫంక్షన్ హాల్లో పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో షకీల్ మాట్లాడుతూ గత ఎన్నికల అనంతరం అనారోగ్య కారణాల వల్ల ప్రజలకు దూరంగా ఉండవలసి వచ్చిందని, అయితే తాను ఎప్పుడూ ప్రజల పక్షాన ఉన్నానని తెలిపారు. అలాగే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, పత్రికలు, ఇతర పార్టీ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది రాజకీయ కక్షతో చేస్తున్నాడని ఖండించారు. కస్టమ్ బిల్డింగ్ వ్యవహారంలో తనపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. పార్టీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు తమ పేరుతో ప్రారంభించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజాప్రతినిధులు కక్షపూరిత రాజకీయాలు కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలన్నది ఆయన సందేశం. ఈ సమావేశంలో మాజీ డీసీసీబీ డైరెక్టర్ గిర్దవార్ గంగారెడ్డి, ఉద్యమ నాయకుడు జయసి శంకర్, మండల అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు మరియు అనేక మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి, వారి యొక్క సమస్య చూసుకోండి, మీ యొక్క ఆఫీస్ పెట్టండి, అప్లికేషన్లు తీసుకోండి. వారం 15 రోజులలో ఒకసారి కనీసం రైతులని, సామాన్య ప్రజలని 15 రోజులలో దయచేసి ఒకసారి కలవండి. 15 రోజులు మేము ఏ విధంగా పనిచేసినామన్నా, నాలేశ్వర్ లాంటి గ్రామం నవీపేట మండలం రైతులు వచ్చారు. నాలేశ్వర్ అన్న అసలు నీళ్ళు వస్తలేదు, ట్రాన్స్ఫార్మర్ ఖతమైపోయింది, ఎలక్షన్ కన్నా ముందు ఈరోజు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ నడుస్తా ఉన్నారు. నేనేం చేసిన, నా రైస్ మిల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ 30 లక్షలు తీసేసి నాలేశ్వర్ గ్రామానికి, ఆ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు దాకా అక్కడే ఉంది. నాలేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్కి మా ట్రాన్స్ఫార్మర్ 30 లక్షల ట్రాన్స్ఫార్మర్ ఆటోలో ఎక్కించి పంపించేసి, ఆ విధంగా ప్రజల కోసం నాకు ప్రేమ ఉంది. ఆ విధంగా అనేక విధాలుగా అభివృద్ధి పనులు చేసినాం. ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఏదైనా కానీ 100 పనులు తీసుకొస్తే కనీసం 90 పనులు చేసిస్తుంది. ఏది చెప్పినా కూడా ఆ పాలన ఈ పాలన మీరు అర్థం చేసుకోవాలా. ఎవరు వచ్చినా కూడా అన్న తమ్ముల లెక్క ఆత్మీయతను పిలిపించి, నీళ్ళు తాగిపించి, అన్నం తినిపించి, కూర్చోబెట్టి వాళ్ళ యొక్క ఆవేదన మీరు పంపిస్తుంది. ఈరోజు ఎవరండి, అది ఒక వీడియో చూసిన చిన్న పిల్లలను చేయగలిగితే ఆయన ఎట్లా చూస్తున్నాడంటే వాళ్ళు వాటిని చూసుకున్నట్టు చూస్తున్నాడు. అది ఏమైపోయింది, చిన్న పిల్లలు అది నువ్వు కూడా తాతా ఉన్నావు, పైసలు లేవు, మళ్ళీ బోనస్ అంట. బోనస్ అంటే పనిష్మెంట్. బోనస్ అంటే మేము మీకు ఇస్తున్న పనిష్మెంటే బోనస్ అన్న మాట. అది ఈరోజు రైతులు దాన్ని బయట అనుకోలే, ఎందుకంటే అదే బోనస్ వస్తుంది కదా అని పాపం ఎంతో ఆశతో ఎదురు చూస్తాను. బోనస్ లేదు, ఆడ పాయని లేపడానికి కూడా దిక్కు లేదు. ఈరోజు అటువంటి పరిస్థితి రైతులది. మన ప్రభుత్వంలో మనం ఎట్లా బోధన్ టౌన్లో కొంతమంది రైతులు ఉన్నారు. ప్రతి సంవత్సరం నా పర్సనల్ పైసలతో 5 లక్షలు 4 లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ మొత్తం కాలువలు క్లీన్ చేసి అన్ని విధాలుగా వారి యొక్క పొలాలు పారే విధంగా బాధ్యత తీసుకొని చూసిన వ్యక్తిని. ఈయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక్క చెక్ డ్యామ్ తీసుకురాలి. బెల్లాల్లో ఇంత పెద్ద బెల్లాల చెరువుకి ఏనాడు కూడా దానికి పునరుద్ధరణ చేసుకోవాలా, దాన్ని మంచిగా చేసుకోవాలా, మన కనీసం ఆ చెరువుతో బోధన రైతులకు ఏమైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా పని చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1000 కోట్ల బడ్జెట్ ఉండే. కోడి కర్నూలులో, కడపలో, ఇంకో జగ ఆడబోయి పనులు చేయించింది, కానీ బోధన నియోజకవర్గంలో 1 రూపాయి పని చేయలేదు. ఈరోజు మన బెల్లాల్లో 2 కోట్ల రూపాయలు పెట్టి కొత్త పైప్లైన్ చేసి మన రైతుల పొలాలు అన్ని విధాలుగా పారే విధంగా ఈరోజు మేము పనిచేసాం. అన్నీ కోర్టుకి పోయినాం, తెచ్చుకున్నాం, అది ఏం చేయాలో అది చేసినాం. కానీ ఇటువంటి దొంగ మాటలు బదనాం చేయడం, ఏం సాధించుకున్నారు, నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టుకున్నాం, అందరికీ టైం వస్తుంది. మేము కక్షపూరిత రాజకీయాలు చెయ్యలే, అవసరం లేదు మాకు. మేము మీ అందరినీ నేను అడుగుతా ఉన్నా, ఈ 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉంటే ఈ సంవత్సరం ఏం జరుగుతుందని మీరే చెప్పాలి. 10 సంవత్సరాలు
ఏ విధంగా ఏ ప్రేమతోని బోధన్ నియోజకవర్గం సస్యశ్యామలంగా రైతులు పంటలు వేసుకుంటే రైతు ధాన్యం సొసైటీకి చేరగానే 48 గంటల్లో మీ అకౌంట్లో పైసలు పడుతుండే. ఇప్పుడు వస్తున్నాయి ఆ పైసలు మీకు ఇప్పుడు ఈ పరిస్థితి ఏమున్నది? ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారికి అడుగుతా ఉన్నా, మీకు ప్రజలు గెలిపించిన తర్వాత మీ బాధ్యత ఏంటి? వారి యొక్క కష్ట సుఖాలు చూసుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. ఇక్కడ ఉన్న సర్పంచ్ల పరిస్థితి ఘోరమైన పరిస్థితి. ఒక్క రూపాయి గెలిచి వస్తలేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు. ఆడ సీఎం సార్ దగ్గర కూర్చొని నువ్వు ఏమన్నా చేయి, నాకు మంత్రి పదవి వద్దు, షకీల్ మొత్తం కుటుంబం జైల్లో ఉండాలా అనే ఉద్దేశంతో ఈడ తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఏమని? నేనంటే పీడిఎస్ దందా చేస్తానంట 2014 నుంచి. మీరేమన్నా నాకు తెలుసా? నేను పీడిఎస్ దందా చేస్తున్నా. ఇంతమంది ఉన్నారు చెప్పండి, ప్రెస్ మిత్రులు ఉన్నారు, ఇంత మీకన్నా ఎక్కువ ఎవరికైనా తెలుసా? మీరు చెప్పండి, మీ మనసు సాక్షిగా దేవుడు సాక్షిగా చెప్పండి. అటువంటి కేసులు నా మీద పెట్టడం జరిగింది. ఏంటంటే రైతుల 1000 కోట్లు తీసుకొని పారిపోయినట్ట. ఇంకోటి రాస్తారు, చక్క చిక్కేసిండు దుబాయ్ కానీ. అదే ఏదో అసలు ఒక్కొక్క అది లేదు ఇక రాయడంలో చాలా బ్యూటిఫుల్గా. అరే బాప్రే, అదే రామా ఏంటి మీరు జర దయా ఉంచగా ప్రశ్నితులకు దండం పెట్టి చెప్తాము, నాకు రాయకండి ప్లీజ్. మా బోధన్ నియోజకవర్గ రైతులకు నేను ఒక మాట చెప్తాను మీకు. నా రైస్ మిల్లో ఒక్క గింజ కట్ చేయకుండా 100% వాళ్ళ ధాన్యం నేను తీసుకున్నాను. ఎక్కడైనా బోధన రైతులకు అడగండి, మొత్తం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్ రైస్ మిల్కి ధాన్యం పంపాలంటే ఇమీడియట్ ముందే పంపించేస్తారు. ఎందుకంటే ఒక్క గింజ కూడా రైతులను కట్ చేయకుండా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా నేను లాస్ చేసుకున్నా కానీ వాళ్ళకు లాస్ కానీ లేదు. ఎందుకంటే మా రైతులు ఉన్నారు, ఏ విధంగా కూడా వాళ్ళకు లాస్ జరగద్దు అని. అప్పుడు 2000 కోట్ల నుంచి స్టార్ట్ చేసి దాని 1000కి వచ్చింది, మళ్ళీ 500కి వచ్చింది, 500 నుంచి 200 వచ్చింది, 200 నుంచి 100 కోట్లకు వచ్చింది, 100 నుంచి 50 వచ్చింది, 70 వచ్చింది, మళ్ళీ 20 వచ్చింది, 30 వచ్చింది, ఇప్పుడు 7 కోట్లకు వచ్చింది. 7 కోట్లు కట్టాలి. సరే, అది గవర్నమెంట్ 25%